సో గౌరీ సతీష్ గారు ఇప్పటివరకు కాలర్స్ మాట్లాడింది అలాగే గెస్ట్ మాట్లాడింది కూడా విన్నారు కదా. కాలర్స్ మాట్లాడిన దాంట్లో ఒక కాలర్ చెప్తున్నారు వాళ్ళ అమ్మాయికి ఆదివారం సోమవారం ఏ డేట్ కూడా లేకుండా మేము ఏం చదువుతున్నామో మాకే అర్థం కావట్లేదు, తేదీలు మారుతున్నాయి కానీ మాకు మాత్రం అసలు అవి మారుతున్నట్టుగా కానీ ఏం జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేదు అని చెప్పేసి అంతా ఆవేదన పడుతున్నారు. నిజంగానే చూస్తే ప్రైవేట్ కాలేజీల్లో పిల్లల్ని అంటే ఒక క్లాస్ రూమ్లో కెపాసిటీ ఎంత అనేది కూడా చూడకుండా విపరీతంగా అడ్మిషన్స్ తీసేసుకొని ఏం జరుగుతోంది కార్పొరేట్ మాఫియాలో? 100% పేరెంట్ చెప్పినటువంటి మాట వాస్తవం. దాంతోపాటు వారు పేరు చెప్పడానికి కూడా బాధపడుతున్నటువంటి మాట కూడా మనం ఒకసారి గ్రహించాలి. దాంతోపాటుగా అదొక్కటే కాదు, కనీసం పిల్లలు వాళ్ళ పర్సనల్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల మహిళా కమిషన్ సందర్శించినప్పుడు కానీ దాంతోపాటు అక్కడ ఉండవలసినటువంటి మినిమం ఫెసిలిటీస్, ఇందాక పెద్దలు కోదండరామ్ సార్ చెప్తూ ఒక కళాశాల ప్రారంభించడానికి 4 సెక్షన్లు అయితే మినిమం 8,000 ఎస్ఎఫ్టీ కానీ, వాళ్ళు ఏ కళాశాలకైనా శ్రీ చైతన్య నారాయణ కానీ 9 సెక్షన్లు ఉండే అవకాశం ఉంటుంది. 9 సెక్షన్లలో ఆర్ట్స్ కంపల్సరీ ఉండాలా? ఇందాక ఒక పేరెంట్ మాట్లాడుతూ మా పిల్లలోనికి సోషల్ సైన్స్ అంటే సమాజం పట్ల అవగాహన ఉండవలసినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అది ఎక్కడ కూడా చెప్పట్లేదు, ఆ అడ్మిషన్ తీసుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటంటే అదొక్కటే కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు అనేటివి అవి విద్యా సంస్థలు కావు, అవి కంపెనీస్ అనేటివి అవి పరిణతి చెంది కంపెనీగా చలామణి అవుతున్నది మనం అందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆశలను అలసుగా చేసుకొని ఏదైతే మనం ఇందాక ప్రస్తావించినామో ఒకటే ఒక ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థిని అటు వీళ్ళు కానీ వాళ్ళు కానీ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మిగతా వాళ్ళు కానీ మాదే మాదే అని చెప్పి ఒకటి అని ఇక్కడ వేసుకోవడం అక్కడ వేసుకోవడం, ఇలా అంటే జనాలను మభ్యపెట్టే విధంగా తల్లిదండ్రుల యొక్క ఆశలను అలసుగా చేసుకొని దండుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే విద్యా సంస్థలను ఒక మాఫియా లాగా చేస్తున్నటువంటిది చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా ఇందాక మధుసూదన్ గారు చెప్పినట్టుగా సమ్మర్లో ఎప్పుడైతే వెకేషన్ నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పటికి కూడా విద్యా సంస్థల్లో జూనియర్ కళాశాలలు నడుస్తున్నటువంటి పరిస్థితి. పర్మిషన్ల గురించి ప్రస్తావించాలి కోదండరామ్ సార్ గారు. ఇప్పటికీ ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఏ ఒక్క భవనానికి కూడా పర్మిషన్ లేదనేది మన అందరికి కూడా తెలుసు. ఒక అయ్యప్ప సొసైటీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ భవన ఎందుకునంటే భవనం అనేది పర్మిషన్ ఉండాలా, ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కళాశాల పర్మిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నడుస్తున్నటువంటి కళాశాలలన్నీ కూడా అనాథరైజ్డ్ కళాశాలలే అయినా అక్కడ 1000 కొద్ది స్టూడెంట్స్ అక్కడ నడపబడుతున్నారు. ఏ విధంగా నడపబడుతున్నారు? ఖచ్చితంగా ఎవరో ఒకరు వారిని ఇంప్లైజ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఇప్పటికైనా విద్యా వ్యవస్థను గాడిన పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్మీడియట్ అనేది జంక్షన్ కాబట్టి ఈ జంక్షన్ దాటియడానికి అటు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ వారు చేయవలసినటువంటి తెలిసి తెలియనటువంటి ఏజ్ కాబట్టి దాన్ని సక్రమంగా పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన.